the hills and fall for mud. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. Even when I grow up, I would always hug you and be still your baby. Yeah. I am turning 6 years old. My birthday! It's a birthday! It's my birthday! Happy birthday! Happy birthday! My baby. Letter. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇన్ దిస్ వీడియో నేను మోస్ట్లీ తన హైలైట్ షేర్ చేశాను అండ్ దాంతోపాటు లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్స్ రిగార్డింగ్ హర్ డెకరేషన్, ఫుడ్ అండ్ గెట్ రెడీ విత్ హర్స్ అండ్ లిటిల్ మూమెంట్స్ త్రూ అవుట్ ద డే అలాంగ్ విత్ హర్ కేక్ కటింగ్, ఫోటోషూట్ అండ్ తనకు వచ్చిన గిఫ్ట్స్. సో ఆల్ ఆఫ్ దాట్ యూ విల్ బి సీయింగ్ అండ్ ఎస్ అవుట్ఫిట్స్ ఆల్సో. సో మ్యాజిక్ మంత్ర దగ్గర నేను డెకరేషన్ చేయించుకున్నాను. షీ ఈజ్ అన్ అమేజింగ్ ఈవెంట్ డెకరేటర్ ఇన్ షార్లెట్ ఏరియా. ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, ఆల్ హర్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ద థీమ్ ఇస్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ బికాస్ మీరు థంబ్నెయిల్ చూస్తున్నారంటే ఐ వాంటెడ్ ఇట్ టు మ్యాచ్ ద పైతానీ థీమ్ ఆఫ్ అవర్ లంగా. ముందు అవుట్ఫిట్ డిసైడ్ చేసి ఆ తర్వాత ఐ డిసైడెడ్ హౌ ఐ వాంటెడ్ టు డూ ద డెకరేషన్ అండ్ షీ వాస్ ద వన్ హూ మేడ్ all of the bird cages and the bird hangings. మోస్ట్లీ ద టైమ్ ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టి ఫిక్స్ చేయడానికి ఎక్కువ టైం పట్టేసింది. యాక్చువల్గా ఇంకొంచెం ఆర్చ్ పెద్దది చేద్దాం అనుకున్నాం ఫ్లవర్స్ తోటి అండ్ వీ వర్ థింకింగ్ ఎలా చేయొచ్చు అని. బట్ దెన్ ఇట్ వాస్ సో లేట్, ఆల్మోస్ట్ 3 AM అయిపోయింది మార్నింగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ ద డెకరేషన్స్. అండ్ సో ఐ విల్ బీ షోయింగ్ యూ ద క్విక్ టూర్. చూసారు కదా మీరు ఎలా తను స్టైరోఫోమ్ యూస్ చేసి షీ యాక్చువల్లీ ఆల్ ద ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి లీవ్స్ అటాచ్ చేసి షీ డిడ్ దాట్. అండ్ దీస్ వన్స్ ఓవర్ హియర్ ఆర్ 2D హ్యాంగర్స్ అనమాట. సో తనే ఇలా ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసింది. నేను తనకి కలర్ కాంబినేషన్ ఇచ్చాను ఇషితా డ్రెస్ది అండ్ దిస్ ఇస్ హౌ షీ మేడ్ దెమ్. దే లుక్ సో బ్యూటిఫుల్. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే దాన్ని 3Dలో కూడా చేయొచ్చు. And those are the little bird hangings. Those birds are from Dollar Tree. And ikkada kanipistuna Ishita name plate, she made it using a pizza pan ni spray paint వేసేసింది brown color and చిన్న shells యూస్ చేసి Ishita పేరు రాసింది and అదే floral arrangement యూస్ చేసి she did that, which looked perfect in the center. అండ్ షీ ఆల్సో యూస్ ద స్మాల్, ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ అనుకుంటా, చుట్టూరు తను అల్లింది చూడండి. సో యా, అండ్ దాట్ ఈస్ ద కంప్లీటెడ్ లుక్. ఇంకొన్ని ఫ్లవర్ హ్యాంగింగ్ పైన కొన్ని తగిలిచ్చాము సీలింగ్ మీద. అండ్ ఇది యాక్చువల్గా అవుట్డోర్ చేస్తే ఇంకా చాలా బాగుండేది, బట్ వెదర్ పర్మిట్ చెయ్యదు అనిపించింది అండ్ లైటింగ్ వల్ల దీన్ని నేను ఇక్కడే ప్లేస్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ ఫోటో బూత్కి ఎప్పటి నుంచో అనుకుంటాను లైక్ ఇషితాకి ఇందులో ఫొటోస్ తీయొచ్చని. ఇక్కడైతే ఇలా లీవ్స్ తోటి ఒక చిన్న ఫ్లవర్ లీఫ్ గార్డెన్ అయితే పెట్టాము. చూడటానికి ఐ డోంట్ నో వాట్ యూ ఫీల్ లైక్ సింపుల్గా అనిపించిన, ఇట్ టుక్ సో మచ్ టైమ్ ఫర్ కవిత. అంటే బాగా డీటెయిల్ ఓరియంటెడ్ అనమాట. ఇలాంటి డెకరేషన్ చేయాలంటే ఫస్ట్ చాలా పేషెన్స్ కావాలి. అండ్ యా, సో షీ యూస్ దట్ ఫిష్ టేల్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, ఆ ఫిష్ టేల్ రోప్ అంటారు, అది యూస్ చేసి పైనుంచే హ్యాంగ్ చేసింది. అండ్ చాలాసేపు పట్టింది, మేము కన్ఫ్యూజ్ అయ్యాము, హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టాలా లేకపోతే చుట్టూరు లీఫ్ అండ్ ఫ్లవర్ గార్డెన్ పెట్టాలా, ఏం చేయాలి అని. అండ్ లుక్ ఎట్ దిస్, ఇది బ్రాంచెస్ని కట్ చేసి యూస్ చేసి అండ్ దెన్ ఇది $1కి దొరుకుతాయండి ఈ బర్డ్స్. దాంతో తన కింద ఇలా హుక్స్ కూడా ఉంటాయి అన్నమాట మనం పెట్టుకోవడానికి బర్డ్స్. ఇషిత ఫస్ట్ బర్త్డే కూడా నేను కొంచెం ఇలాగే చేశాను బర్డ్ థీమ్ అప్పుడు, అంటే యూఎస్లో. సో యా, ఐ థింక్ ఆల్మోస్ట్ అరౌండ్ 2:30కి అలాగా గణేష్ లెగిసాడు అనమాట. లెగిసి హీ వాస్ లైక్, ఓ మై గాడ్, యూ గర్ల్స్ వెంట్ మ్యాడ్, ఇంకా మీరు పడుకుంటారా, ఇంకా ఆపుతారా, వెళ్తారా అని. అండ్ దెన్ కవిత హ్యాడ్ టు గో లాంగ్, అంటే తన హౌస్ కూడా వాస్ లైక్ వెరీ ఫార్.
నాకేమో లాస్ట్లో ఏదో మిస్సింగ్ అని అనిపిస్తూనే ఉంది. నేను చేసుకున్నాను అనుకోండి వారం నుంచి దాని కేసు చూసి ప్లాన్ చేస్తాను. అది ఇంకెవరినైనా పిలిచానంటే నాకేమో ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ దెన్ టైం ఉండదు ఆలోచించడానికి. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీ జస్ట్ లెఫ్ట్ దాట్ అండ్ ఇట్ వాస్ ద నెక్స్ట్ డే. ఓకే, నెక్స్ట్ డేకి వెళ్ళే ముందు నేను ఎప్పటి నుంచో ముందే తెప్పించేసుకున్నానండి అవుట్ఫిట్స్. సో అదైతే చూపిస్తున్నాను ఇక్కడ. ద అవుట్ఫిట్ విచ్ ఐ సెలెక్టెడ్ టు వేర్, ఇది నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చెన్నైలో తీసుకున్నాను. చెన్నైలో వరసిద్ధి అని ఒక షాప్ ఉంటుంది, చాలా బాగుంటాయి అవుట్ఫిట్స్. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తే అటువైపు డెఫినెట్గా పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. నేను ఒక 4 డిజైనర్ వేర్ ఇలా లాంగ్ వేర్ ఫ్రాక్స్ తెచ్చుకున్నాను అక్కడి నుంచి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ సెలెక్టెడ్ టు వేర్. మెయిన్ థింగ్ నాకు ఎల్లో కావాలనిపించింది విచ్ మ్యాచెస్ శ్రీనికా డ్రెస్ ఆల్సో. జర్దోజీ వర్క్ పర్ల్స్ తోటి కొంచెం కింద బెల్ట్లా కూడా అనిపించింది. సో అండ్ ద దుపట్టా ఇట్స్ లైక్ చాలా చాలా నచ్చింది నాకు. అండ్ దిస్ వాస్ అరౌండ్ 10,000 అనుకుంటా. అండ్ దిస్ ఇస్ శ్రీనికాస్ డ్రెస్. నేను తన ఫస్ట్ బర్త్డేకి వేసుకుంది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, దిస్ ఇస్ ఫ్రమ్ యాహ్వీ డిజైనర్. ఇది కూడా నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. లేస్ వర్క్ వచ్చిన ఫ్రాక్. అండ్ ఆల్ ఆఫ్ దీస్ మీకు చూపించిన అన్ని అవుట్ఫిట్స్కి కింద ఒక క్యాన్ వచ్చింది అండ్ 3 layers క్లాత్ కూడా ఉంటుంది. సో యా బుట్ట బొమ్మలా అనిపిస్తుంది అనమాట. అందుకనే ఐ లవ్ బయింగ్ దీస్ క్యాన్ మోడల్స్ పిల్లలకి. సో మళ్ళీ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైమ్ టు రిపీట్ అవుట్ఫిట్ ఫర్ హర్ సిస్టర్స్ బర్త్డే. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ఇషితాస్ అవుట్ఫిట్. ఇషితా అవుట్ఫిట్ 1 month బ్యాక్ నేను ప్లాన్ చేశాను. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ యాహ్వీ, బట్ ఈసారి ఇట్స్ నాట్ రెడీమేడ్ పీస్ అనమాట. నేనే కస్టమ్ డిజైన్ చేయించడం అంటే నాకు ఈ క్లాత్ కావాలి, ఈ డిజైన్ కావాలి, ఈ హ్యాండ్స్ కావాలి, ఈ దుపట్టా కావాలి, బెల్ట్ అలా కావాలి. ఆల్ ద స్మాల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టే వాళ్ళు చేశారు. సో యా, అ ఫెంటాస్టిక్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ యాఫీ ఫర్ డిజైనింగ్ దిస్ అవుట్ఫిట్ ఫర్ ఇషిత. హ్యాండ్స్ నేను అలా పెట్టించడానికి రీజన్ శ్రీనికా డ్రెస్ తోటి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే అలా అయితే పెట్టించాను. అండ్ ద లంగా ఇస్ పైతాని, దానివల్ల ఇది కొంచెం కాస్ట్లీ కూడా అయ్యింది. ఒకవేళ ఎవరికైనా ప్రైస్ కావాలంటే మీరు డైరెక్ట్గా యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ. నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. బట్ దిస్ ఇస్ ప్యూర్ పైతాని పట్టు మెటీరియల్. అండ్ పైన టాప్ వచ్చేసి కూడా పట్టుతోటి చేసింది. టోటల్ జర్దోజీ వర్క్ ఎంత డీటెయిల్గా ఎంత బాగా చేశారు. అండ్ దిస్ ఇస్ ద దుపట్టా విచ్ ఐ సెలెక్టెడ్ మ్యాచింగ్. అండ్ ఐ థింక్ ద మెయిన్ హైలైట్ నాకేమనిపించిందంటే బెల్ట్ పెట్టిన తర్వాత లుక్కే మారిపోయింది. ఫస్ట్ టైం ఇషిత లంగా ఓణి వేసుకోవడం. అండ్ దట్ వాస్ లైక్ I don't know, it's first time kada, so I was like feeling very happy when I styled this. And వచ్చే వరకు like I was like oh my god బాగా వస్తుందా లేదా అని, but then it turned out very good. Okay, coming to food. ఫుడ్కి వీ ఆర్డర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే బేసిల్ థాయ్ ఫ్రైడ్ రైస్ ఎనీ థాయ్ హౌస్లో థాయ్ ప్లేస్లో దొరుకుతుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ వాంట్ టు ట్రై, మీరు ట్రై చేయండి అని చెప్పడానికి అయితే ఇది చూపిస్తున్నాను. ఎంత బాగుంటుందో టేస్ట్. వెజీ లవర్స్కి తోఫు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దెన్ సంగవి మేడ్ సమ్ యమ్మీ కప్ కేక్స్ ఫర్ ద కిడ్స్. అండ్ అగైన్ ఫ్లవర్ బటర్ స్కాచ్ కేక్ అయితే చేపించాను. And that's how the cake looks. So that's for food. And then పిల్లల కోసం నేను పాస్తా కూడా ఇంట్లో అయితే చేశాను, అది మీకు తర్వాత చూపిస్తాను. బట్ నౌ లెట్స్ గో టు బర్త్డే రోజు మార్నింగ్. మంచి రెడ్ డ్రెస్ అత్తయ్య ఎప్పుడో చేయించారు ఇషితాకి. అండ్ దట్స్ వాట్ షీ వోర్ పొద్దున్న. What do you want to pray for your birthday? I want a big bed for my ladder. You want a big bed with a ladder, ah? That's what Amma is going to buy you. But you see over here, it's number 6, like how I'm 6 years old to celebrate when I'm birthday when it's red. ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇష్ట. It matches the dress as well as the number 6. But what does it say here? It says God's presence is felt in silence. It is only in the depths of silence that the voice of God is heard. If you're silent, you can hear the voice of God. ఇక్కడ ఇషిత మీ అందరికీ హాయ్ చెప్తాంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్ వీడియో. బికాస్ ఇషిత లైక్స్ దోశ పిండి లేదు, గ్రైండర్ పాడైందని మినపట్టుతోటే దోశ అనమాట. It's so good. You love the pachadi? Pachadi with dosa.
ఇదిగో అమ్మ చేస్తున్నానే అయిపోతుంది. మేకింగ్ పాస్తా విత్ గ్రీన్ పెస్తో సాస్, రెడ్ పెస్తో సాస్. ఇట్స్ గోన్ టు టేస్ట్ సో యమ్మీ. ఇది 3 cups, ఇది 1 ప్రపోర్షన్లో వేసాను అనమాట. ఇట్స్ గోన్ టు బి సో యమ్మీ. Why is she putting pachadi on the egg? She's enjoying her breakfast. Maybe because first Kada? she's gonna put Kada? some pachadi on there. Maybe she's putting pachadi on there, then licking the pachadi on the spoon, then putting, then taking the spoon and putting. ఇష్టం కిసి కిసి. అలా స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ వాళ్ళకి ఇష్టమైన దోశ పచ్చడి అయితే చేశాను. అండ్ దెన్ మార్నింగ్ 8 o'clock అలా అయినట్టుంది. అండ్ దాట్స్ ద డ్రెస్. భలే చబ్బీగా కనిపిస్తున్నాను కదా. ఏదో పర్సనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్ వల్ల నేను ఎలా తింటున్నానో కూడా నాకే అర్థం కాకుండా తింటున్నాను. అండ్ హర్ బర్త్డే వాజ్ యాక్చువల్గా ఇట్ ఫెల్ట్ నైస్. కొంచెం డీవియేట్ అవటం విత్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ గోయింగ్ ఆన్. వాచింగ్ her first birthday teaser. Oh, look at that dress! I mean, look, that's you. Yes అమ్మా. Dadappa. Yes అమ్మలే. అండ్ ఇనీషియల్గా ఐ డిడ్ కీప్ దిస్ ఇయర్ రింగ్స్. మొన్న నా జ్యువెలరీ కలెక్షన్లో చూపించాను కదా, అంటే హెవీగా ఉంది, డ్రెస్కి కూడా బాగా సెట్ అయినట్టు అనిపించింది. బట్ దెన్ అగైన్ ఐ ఫెల్ చాలా ఎక్కువ వైట్ అయిపోయిందేమో, ఇంకేమైనా పెట్టుకుందామా అని చెప్పేసి తర్వాత అయితే మార్చుకున్నాను. బట్ ఇనీషియల్గా ఐ డిడ్ కీప్ దిస్ ఇయర్ రింగ్స్ అండ్ సంగవి వాజ్ దేర్. సో షీ వాజ్ స్వీట్ ఎనఫ్ టు క్లిక్ సమ్ పిక్చర్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్, నాకు గణేష్కి. అప్లోడింగ్ ఇషితాస్ టీజర్. యా యప్, ఎల్లో గణేష్. మా ఆయన ఎల్లో వేసుకోడాడు. చూపించు. గణేష్ టీ షర్ట్ వేసుకుంటాడు. నేను హెయిర్ కట్ ఎవరు చేస్తారు? బయటకు వెళ్ళినప్పుడు ఇలా స్పైక్స్ ఎవరు పెడతారు? తొక్కేస్తున్నారండి టాలెంట్ ని, తొక్కేస్తున్నారండి. కష్టపడి చేస్తే తొక్కేస్తున్నారు టాలెంట్ ని. వదిలే, చెత్త చేయకు ఇంకా అసలు. ఏ తప్పు ఉంది. ఓకే, ఇలా అయినా పెట్టుకో. Yep, and then friends అయితే వచ్చారు around 12:30కి. That's when they came, and while we were watching teaser, we also had our lunch. And weather చాలా బాగుంది బయట, కిడ్స్ ఫుల్ ఆడుకున్నారు. ఇషితా వాజ్ లైక్ సో హ్యాపీ, ఇంకా మెరిసిపోయి గ్లో అయిపోయింది అనమాట. ఇంకా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి దానికి విష్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే పాస్తా చాలా నచ్చేసింది. అండ్ వీ లెట్ ద కిడ్స్ ప్లే సమ్ మోర్ టైమ్. బయట 70s ఉండే అసలు. ఆల్మోస్ట్ కిడ్స్ తోటి 6 hours ఆడుకుంది బయట ఇషిత. యప్, సో షీ హ్యాడ్ సూపర్ ఫన్. అండ్ శ్రీనికాని నేను పడుకోబెట్టాను. ఓ బై ద వే, యప్, నేను ఐ చేంజ్ టు మై లోటస్ ఇయర్ రింగ్స్. అండ్ దెన్ యమ్మీగా ఫుడ్ అయిపోయింది. నౌ వీ విల్ గో కట్ ద కేక్. బిఫోర్ దాట్ శ్రీనిక బొజ్జు ఉంది, దాన్ని లేపి దానికి ఏమైనా కొంచెం పాస్తా పెట్టేసి దానికి కూడా దాని బర్త్డే డ్రెస్ వేసి వీ విల్ గో అండ్ కట్ ద కేక్. Look, see? Good morning. Good morning. Good evening. What, Mickey Mouse? ఇనీషియల్గా అరౌండ్ నూన్ కలా కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. బట్ శ్రీనిక హ్యాపీగా 2 hours పడుకుంది. అండ్ బై ద టైమ్ మంచిగా పిల్లలందరూ లంచ్ చేసేసారు. లంచ్ చేసి బయట ఆడుకున్నారు. అండ్ వి థాట్ ఓకే 3 PM కలా కేక్ కట్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడ రోజా అండ్ మై ఫ్రెండ్ స్వాతి ఆర్ హెల్పింగ్ మీ సెట్టింగ్ అప్ ద కేక్ టేబుల్, వైల్ నేను సంగవి శ్రీనికాని ఇషితాని రెడీ చేయడానికైతే Good. పెట్టుకోకూడదు. యూ సిల్లీ గూసి గర్లీ ఒక్కసారి స్మైల్. Yeah, we can. No, that doesn't look nice.
more monkeys jumping on the bed. Happy birthday to you. Happy birthday, dear Ishita. Happy birthday to you. God bless you, dear. God bless you, dear. Happy birthday to you. Hope you enjoyed the little musical teaser. And yeah, Srinikal absolutely loved the cake. తింటానే ఉంది. స్వీట్ ప్రియురాలు. అండ్ థ్యాంక్ యూ సంగవి, ఇంత యమ్మీ కేక్ చేసి పెట్టావు అండ్ పిల్లల్నిద్దరిని కూడా ఎంత క్యూట్గా రెడీ చేయడానికి హెల్ప్ చేసావు. సో యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి, లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ వచ్చినందుకు ఏదో రకంగా హెల్ప్ చేశారు. సొంతంగా నేనే ఈ టైంలో అసలు ఐ కుడ్ నాట్ హ్యావ్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు కవిత, సంగవి, స్వాతి, రోజా, ఎవ్రీబడి. దే ఆల్ హెల్ప్ మీ ఇన్ మేకింగ్ ఇషితాస్ బర్త్డే a very happy occasion for her. So thank you అండి, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఫర్ యోర్ ఆల్ విషెస్. అయ్య బాబోయ్, ఎంతమంది ఎన్ని విషెస్ అండి అసలు. షీ ఈస్ బ్లెస్, షీ ఈస్ లక్కీ టు రిసీవ్ ఆల్ యువర్ విషెస్. సో యప్, థ్యాంక్ యూ ఆల్. అలాగే అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి కూడా అందరి కోసం ప్రే చేసుకోండి. ఎస్పెషలీ ఈ టైంలో వింటర్ వస్తుంది అండ్ ఇంట్లోనే బర్త్డే పార్టీస్ చేసుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్నే పిలవండి అండ్ యా, బీ సేఫ్ అండ్ stay home. ఓకే, సో హియర్ షీ ఈస్ ఓపెనింగ్ గిఫ్ట్స్. చాలామంది నన్ను కామెంట్ చేసి అడిగారు గిఫ్ట్స్ చూపించండి ప్లీజ్ అని. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ వాచ్. ఇంకొక 2 minutes కొన్ని తనకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నాకు లింక్స్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, బట్ డెఫినెట్గా నేను కనుక్కొని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవ్రీ లింక్స్, అంటే డెకరేషన్ దగ్గర నుంచి కేక్, ఎవ్రీథింగ్ ఆల్ దిస్ వచ్చిన కొన్ని టాయ్స్, డ్రెస్ డీటెయిల్స్, ఆల్ ఆఫ్ దాట్ అయితే మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పక్కా అయితే ఇస్తాను. ఓ మై గాడ్, దిస్ వాస్ లైక్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ శ్రీనిక కూడా ఇచ్చించండి స్వాతి. థ్యాంక్ యూ సో మచ్, షీ లవ్డ్ ఇట్. Open చేయి ఇషిత. Shrinika got a small coloring and Ishita got. చిన్నప్పుడు డాడీ ఎవ్రీ బర్త్డేకి ఎంత మంచిగా సెలబ్రేట్ చేసి పిక్చర్ తీసి ఆల్బమ్లో పెట్టేవారు. అండ్ ఐ ఎగ్జాక్ట్లీ గాట్ హిస్ జీన్స్. సో దీస్ మెమరీస్ ఆర్ లైక్ సో క్లోజ్ టు మీ. అండ్ యా, అనదర్ ఇయర్, అనదర్ మైల్ స్టోన్ వేర్ all of her memories are going to go in the album. You want to see what Tataya gave you this time? Kallu musko. I want a watch. Yeah, you wanted that big smartwatch where you can take pictures. Look, I want to open it. Thank you, Tatya. Thank you for buying me a watch. మరి కన్నం ఏమిచ్చిందో చూస్తావా? కన్నం ఏమిచ్చింది? She gave you rock painting because you love to play on rocks కదా. ఇష్ట, these rocks glow in the dark. ఎన్ని కలర్స్ వచ్చేసినాయి ఇష్ట నీకు. You have so many colors, Ishita. Wow, learn over 1,000 facts and questions about 92 countries of the world. Ishita, you know who gave you this? Cheppu? You won. You want? Say thank you, you won. Thank you. And we miss you. We miss you. చాలామందికి ఇది నచ్చింది కదా నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో షేర్ చేస్తే. సో డెఫినెట్గా నేను లింక్ కనుక్కొని ఇవన్నీ అయితే మీకు ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ గివ్ దిస్ వీడియో థమ్స్ అప్. Thank you all so much for all of your gifts and I hope you enjoyed watching Ishita's birthday video. Ishita, Cheppu, thank you all for your wishes and Cheppu.
Thank you all for your wishes. Yeah, thanks, Andy. Thanks a lot for your wishes. And we will see you all in next video, okay? Bye, Chip. Bye. Bye. Even when I grow up, I would always hug you and be still your baby. Yes, Amma, you will always be my Giddy baby. up!